డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనకి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు జనవరి 1 నుంచి అంటే అతి దగ్గరలోనే మనకి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలంగాణ ప్రీవియస్ టెట్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడంతో ఈ రోజు మనం తెలంగాణ టెట్ కి సంబంధించి మనకి మే 30వ తారీఖు 2024లో మనకి టెట్ ఎగ్జామ్స్ జరిగాయి. 30వ తారీఖు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 నెక్స్ట్ మే 31న జరిగాయి. నెక్స్ట్ జూన్ 1 జూన్ 2 ఆ విధంగా ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి మనకి దాదాపు ఒక 4 రోజుల పాటు జరగడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు మే 30వ తారీఖు షిఫ్ట్ 1లో ఎటువంటి క్వశ్చన్స్ అనే మ్యాథ్స్ కి సంబంధించి అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మనకి 91 నుంచి మ్యాథ్స్ కంటెంట్ అనేవి స్టార్ట్ అవుతాయి క్వశ్చన్స్. కాబట్టి చూస్తే 91 రమేష్ ఉదయం 7:15 పాఠశాలకు వెళ్ళాడు. మధ్యాహ్నం 1:05 అంటే అన్ని గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. రమేష్ పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే వరకు గడిపిన మొత్తం సమయం నిమిషాలలో ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి స్టార్టింగ్ ఎన్ని గంటలు బయలుదేరాడు రమేష్ అంటే స్కూల్కి 7:15 బయలుదేరాడు. ఎన్ని గంటలకి ఎండింగ్ ఎన్ని గంటలకి 1:05కి తిరిగి ఇంటికి వచ్చేసాడు. కాబట్టి ఫర్ సపోజ్ 7:15 నుంచి 8:15కి 1 గంట అవుతుంది, 9:15కి 2 గంటలు, 10:15కి 3 గంటలు, 11:15కి 4 గంటలు, 12:15కి అంటే 12:15కి 5 గంటలు, 1:15కి 6 గంటలు అవుతుంది. కానీ ఇక్కడ 1:15 అంటే 1:15 కదా, కానీ ఇక్కడ 1:05 ఉంది. అంటే మనకి మొత్తం 6 గంటల్లో ఒకే ఒక 10 నిమిషాలు అనేది మనకు తగ్గింది. మనకి 6 గంటలు యాక్చువల్గా 1:15 అయితే మనకి 6 గంటలు అవుతున్నాం. కానీ మనకు ఆడు ఎన్ని గంటలకు వెళ్ళిపోయాడు, 10 నిమిషాలు ముందే వెళ్ళిపోయాడు. కాబట్టి 6 గంటల్లో నుంచి 10 నిమిషాలు తీసివ్వాలి. 6 గంటలు అంటే మనకు నిమిషాల్లో అడిగాడు కాబట్టి మనకి 6 అవర్స్ అంటే 360 మినిట్స్ అవుతుంది కదా. అందులో నుంచి మనకి 10 మినిట్స్, ఎందుకంటే 10 మినిట్స్ ముందే వెళ్ళిపోయాడు కాబట్టి 10 మినిట్స్ మనం మైనస్ చేయాలి. అప్పుడు 350 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 50 మరియు 90ల మధ్య ఉన్న గరిష్ట మరియు కనిష్ట ప్రధాన సంఖ్యల భేదం ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 50కి 90కి మిడిల్లో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమో ముందు చూద్దాం. యాక్చువల్గా మనకి కనిష్ట గరిష్ట అని అన్నాడు కాబట్టి మనకి 50కి 90కి మిడిల్లో ఉండాలి ప్రైమ్ నెంబర్స్. అలాగే 50 తర్వాత వచ్చే మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబరే వాటన్నిటిలో కల్లా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. 90కి లోపల ఏదైతే మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వస్తుందో అదే మనకి హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. దాని ప్రకారంగా చూస్తే 50 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి 53, 90కి లోపు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 89. ఆ విధంగా చూస్తే లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఇది హైయెస్ట్ ప్రైమ్ నెంబర్. వాటి తాలూకా డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 89 నుంచి 53 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది 36 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 50కి 90కి మిడిల్లో ఏ ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 ఈ విధంగా టోటల్గా మనకి 50 నుంచి 90 మిడిల్లో వచ్చేవి ఇవి ఉంటాయి అనమాట. మనకి కావాల్సింది ఏది హైయెస్ట్ నుంచి ఇక్కడ లిస్ట్ లో ఉండేది తీస్తే మనకి 36 వస్తుంది. నెక్స్ట్ 93 అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైన సంఖ్య ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఫస్ట్ హిందూ సంఖ్యామానం ప్రకారంగా 10 కోట్లు అనేది ఏ విధంగా రాస్తామో చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు ఈ విధంగా మనము హిందూ సంఖ్యామానము ఇండియన్ నెంబర్ సిస్టమ్ ప్రకారంగా రాస్తాం. ఇప్పుడు ఈ నెంబర్ని మనకు ఇందులో అడుగుతున్నాడు అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏమవుతుంది అని అంటున్నాడు. మనకి అంతర్జాతీయ సంఖ్యామానంలో కామాలు ఏ విధంగా పెడతామో ముందు తెలుసుకోవాలి. అంతర్జాతీయ సంఖ్యామానంలో ప్రతి 3 డిజిట్స్ తర్వాత మనకి కామాస్ వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా చదువుతామంటే మొదటి 3 కూడా 100కి సంబంధించింది, తర్వాత 3 కూడా మనకి 1000కి సంబంధించింది, తర్వాత 3 కూడా మిలియన్స్కి సంబంధించింది. ఈ విధంగా చూస్తే మనకి మొత్తం టోటల్ గా 9 డిజిట్స్ అయ్యాయి కాబట్టి మనకి 3, 3, 3 ఆ విధంగా సరిపోయింది. ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఉండుంటే అప్పుడు ఇక్కడ కామా పెట్టి ఏదైతే మిగులుతుందో అది మనకి బిలియన్స్ అవుతుంది. మనకి ఇక్కడతో అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చదవాలి
వన్స్, టెన్స్, 100, నెక్స్ట్ 1000, 10,000, 100,000, నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. అంటే ఇక్కడికి ఎంతవరకు వచ్చిందంటే 100 మిలియన్కి వచ్చింది. మరి 100 మిలియన్కి సంబంధించి అంటే ఇదే 10 కోట్లు అనే నెంబర్ని మనం అంతర్జాతీయ సంఖ్యమానానికి వచ్చేసరికి 100 మిలియన్లుగా చదివాం కదా, కాబట్టి 100 మిలియన్కి సమానం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94. రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి మొత్తం 136 అయినా వాటిలో కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 2 నెంబర్స్ అట 3:5 రేషియోలో ఉన్నాయట. వాటి తాలూకా మొత్తము అంటే ఇవి ఏ రేషియోలో ఉన్నాయి, 3:5లో ఉన్నాయి. అంటే ఫస్ట్ నెంబర్ ఏమో 3 పార్ట్స్ ఉంటుంది, సెకండ్ నెంబర్ ఏమో 5 పార్ట్స్ ఉంటుంది. టోటల్ గా అవన్నీ కలిపితే 8 పార్ట్స్ అవుతుంది. మరి ఆ రెండు నెంబర్ల తాలూకా టోటల్ పార్ట్స్ ఏమో 8 పార్ట్స్ కదా, అప్పుడు ఆ రెండింటి తాలూకా మొత్తము 136కి సమానం అన్నాడంటే 8 పార్ట్స్ అనేది 136కి ఈక్వల్ అవుతుంది. మనకి ఇప్పుడేం అడిగాడు, కనిష్ట సంఖ్య లీస్ట్ నెంబర్ అడిగాడు. మరి 3:5లో లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, 3 తాలూకా 3 పార్ట్స్ ఉండే ఏదైతే నెంబర్ ఉంటుందో అదే కదా మనకి లీస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం కనిపెట్టాలి, 3 పార్ట్స్ ఉండే నెంబర్ని మనం కనిపెట్టాలి. కాబట్టి 8 పార్ట్స్ ఏమో 136 అయినప్పుడు 3 పార్ట్స్ ఏమో ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి 3 తక్కువ బై ఎక్కువ 8 ఇంటూ 136. దీని ప్రకారంగా చూస్తే 8తో డివైడ్ అవుతుంది. 8 1s 8, ఇంకా 5 ఉంటుంది. 5 పక్కన 6 అంటే 56. 8 7s 56. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలాయి, 3 ఇంటూ 17 మిగిలింది. 17 3s 51. మనకి చిన్న నెంబర్ అడిగాడు కాబట్టి 51. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ పెద్ద నెంబర్ అడిగి ఉంటే మనకి 8 పార్ట్స్ ఏమో 136 అయినప్పుడు 5 పార్ట్స్ పెద్ద నెంబర్ ఎంత అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 8 పార్ట్లు 136 అయినప్పుడు 5 పార్ట్లు ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు తక్కువ 5 బై ఎక్కువ 8 ఇంటూ 136. సేమ్ 8 1 8 17. 17 ఇంటూ 5 అంటే 17 5 85. ఆ విధంగా పెద్ద నెంబర్ అడిగితే 85, స్మాల్ నెంబర్ చిన్నది అడిగితే 51. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95. ప్రిన్సిపాల్ రంజిని 27 మీటర్లు 30 సెంటీమీటర్లు పొడవు గల ఒక రిబ్బన్ను కొనుగోలు చేశారు. ఆమె ప్రతి అమ్మాయికి 30 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ ముక్కను ఇస్తే ఆమె రిబ్బన్ ముక్క పంపిణీ చేయగల అమ్మాయిల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఆవిడ ఫస్ట్ కొనుగోలు చేసిన ఆ రిబ్బన్ తాలూకు మొత్తం అంతా 27 మీటర్లు అలాగే 30 సెంటీమీటర్లు. ప్రతి అమ్మాయికి ఆ ప్రిన్సిపల్ 30 సెంటీమీటర్ పొడవు కలిగిన రిబ్బన్ ముక్కను కటింగ్ చేస్తూ ఇస్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూస్తే మొత్తం ఎంత రిబ్బన్ ఉంది కదా, ఇది ఎంతమందికి మనము ఇవ్వగలము అని అంటున్నాడు. మనకి లాస్ట్ది 30 సెంటీమీటర్ అనేది ఒక అమ్మాయికి ఇచ్చేస్తాం కాబట్టి దాని పక్కన ఉంచండి. మిగిలిన 27 మీటర్లు కలిగినటువంటి ఈ ముక్కను ఎంతమందికి ఇవ్వగలమని అంటున్నాడు. మనకి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అది మనకు తెలిస్తే ఇక్కడ ఇది ఈజీగా వస్తుంది. మనకి 1 మీటర్కి ఏమో 100 సెంటీమీటర్. మనం ఎందుకు సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాలి అంటే అక్కడ ప్రిన్సిపల్ ప్రతి 30 సెంటీమీటర్కి ఒక్కొక్కరికి కట్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాలి. 1 మీటర్ 100 సెంటీమీటర్ అయినప్పుడు 27 మీటర్స్ 100 సెంటీమీటర్స్ అవుతుంది కదా, కాబట్టి 2700 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే అక్కడ 30 సెంటీమీటర్ అనేది ఒక అమ్మాయికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ 2700 సెంటీమీటర్లు కలిగినటువంటి ఈ రిబ్బన్ ఒక్కొక్కటి 30 సెంటీమీటర్లు కలిగిన ఒక్కొక్కటి 30 సెంటీమీటర్ల ముక్కలు చేస్తే ఎన్ని ముక్కలు అవుతాయో చూద్దాం. 3 0 0 క్యాన్సిల్, 3 1s 3 90s. అంటే 90 మంది అమ్మాయిలకి ఇక్కడ ఈ 27 మీటర్ల ముక్క కలిగినటువంటిది రిబ్బన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకొక 30 సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఇది ఒకటి, మొత్తం 90 మంది ఇది ఒకటి, మొత్తం కలిపి 91 మంది అమ్మాయిలకి ఈ విధంగా 27 మీటర్లు 30 సెంటీమీటర్లు కలిగిన మొత్తం రిబ్బన్ ముక్కను పంచగలదా ప్రిన్సిపల్. కాబట్టి 91 మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96. 4 6 మరియు 9 అనే 3 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒక్కసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్యల తాలూకా సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. అంటే మనకి 3 డిజిట్స్ ఇచ్చాడు, 4 6 9. ఆ 3 డిజిట్స్ ని వాడుకొని వాడిన అంకెను మళ్ళీ వాడకుండా అంటే రిపీట్ చేయకుండా మనం ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయగలమని అంటున్నాడు. 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమని అడుగుతున్నాడు. మనకి ముందు ఎన్ని సంఖ్యలు రాయగలమో అన్ని సంఖ్యలు నేను రాస్తాను. దీనికి షార్ట్ కట్ లో కూడా ఏ విధంగా మనం చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ 4 తో స్టార్ట్ చేస్తే 469 ఒక నెంబర్ అవుతుంది. అదే 4 తోటి 496 కూడా అవుతుంది.
ఈ రెండు ఛాన్స్లే ఉన్నాయి 4 తో స్టార్టింగ్ అయ్యేటప్పుడు. ఒకవేళ 6 తో స్టార్ట్ అయితే 649 అవుతుంది, 694 అవుతుంది 6 తో స్టార్ట్ అయ్యేటప్పుడు. ఒకవేళ 9 తో స్టార్ట్ అయితే 946 అవుతుంది, 964 అవుతుంది. ఈ విధంగా 3 నెంబర్స్ ని మనం ఉపయోగించుకుంటూ టోటల్ గా ఎన్ని నెంబర్లు రాయగలిగాము అంటే 6 నెంబర్స్ రాయగలిగాము. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇటువంటి అప్పుడు మనకి సపోజ్ ఒకవేళ 5 అంకెలు ఇస్తాడు, 6 1 3 7 9 ఈ విధంగా 5 అంకెలతో రాయగలిగే 5 అంకెల పెద్ద సంఖ్య 5 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమని అడిగేటప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ ప్రాసెస్ టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమంటున్నాడు 4 6 9 అన్నాడు. ఆ 4 6 9 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కదా. ఆ 3 డిజిట్స్ తో మనకి రాయమనేది కూడా 3 డిజిట్ నెంబర్సే కదా. కాబట్టి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఒకసారి చూద్దాం మీకు ఇంకా అర్థం చేసుకోవడానికి. 4 6 9 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 ని ఇక్కడ మనం ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉంటాయి రాయడానికి? మనకి 4 అయినా రాయొచ్చు, 6 అయినా రాయొచ్చు, 9 అయినా రాయొచ్చు. ఏదో ఒకటి కంపల్సరీగా రాసి ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకి మొత్తం 3 ఏదైనా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 ని రాస్తానని అనుకుంటే ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉంటాయి? మనకి 6 అయినా రాయొచ్చు, 9 అయినా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఉండే ఛాన్సులు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. సపోజ్ ఇక్కడ నేను 6 రాస్తాను అనుకోండి, ఇక్కడ మనకి మిగిలింది కేవలం 9 మాత్రమే ఇక్కడ రాయాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉంటాయి? కేవలం ఒక్క ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా చూస్తే మొత్తం ఎన్ని నెంబర్లు రాయగలమంటే 3 × 2 × 1 3 2 6 6 × 1 6 మనం 6 రకాల నెంబర్లు అనేవి ఇక్కడ రాయగలిగామా లేదా? ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 6 1 3 7 9 ఇక్కడ 5 డిజిట్స్ తో ఎన్ని రకాల 5 అంకెల సంఖ్యలు రాయగలమన్నాడు అనుకోండి. ఇప్పుడు 5 అంకెలు ఇచ్చాడు కాబట్టి 5 × 4 × 3 × 2 × 1 ఆ విధంగా మనం 5 ఫ్యాక్టోరియల్ అంటారు కదా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? 3 ఫ్యాక్టోరియల్ చేయాలి. ఈ విధంగా ఇచ్చేటప్పుడు అక్కడ 5 ఫ్యాక్టోరియల్ చేయాలి. 5 4 20 23 60 62 120 121 120 అంటే ఈ 5 అంకెలను ఉపయోగించి మనము ఎన్ని 5 అంకెల సంఖ్యలు రాయగలమనంటే 125 అంకెల సంఖ్యలు రాయగలం. ఇక్కడ మనకి చిన్నది అడిగాడు కాబట్టి ఈజీగా నేను ఈ విధంగా రాస్తాను. ఒకవేళ ఎలాంటిది ఇచ్చి మనకి 5 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయంటే 120 అనేది రాయడం చాలా కష్టం. కాబట్టి మనకి ఎన్ని అడుగుతున్నాడో అన్ని ఫ్యాక్టోరియల్స్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ 97 1/3 - 2/5 దాని తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. దేనిది? 1/3 - 2/5. ఇప్పుడు ఇటువంటి మనకి భిన్నాలకి కింద డెనామినేటర్స్ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఆ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆ రెండింటికి కసాగు ఆ రెండింటి తాలూకా ప్రోడక్ట్ అవుతుంది, అంటే 15 అవుతుంది. ఇప్పుడు ఆ విధంగా వాటి తాలూకా ప్రోడక్ట్ వచ్చిందంటే వాటిని మనం డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 1 5 మైనస్ ఉంది కాబట్టి మైనస్, 3 2 6. ఇప్పుడు 5 - 6 అంటే అర్థం ఏంటి? ఒక దగ్గర ప్లస్ ఉండి ఒక దగ్గర మైనస్ ఉంటే ఖచ్చితంగా మైనస్ చేయాలి. 6 లో నుంచి 5 తీస్తే 1. మరి ఇక్కడ ప్లస్ రావాలా మైనస్ రావాలి అంటే పెద్దదానికి అంటే పెద్ద నెంబర్ కి ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబలే రావాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా పెద్దదానికి, కాబట్టి -1/15. ఇది మనకి కావలసిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 క్రింది వాటిలో ఏ సంఖ్య 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి డివిజిబిలిటీ రూల్స్ లో 8 తాలూకా డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా అది ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ట్ 3 డిజిట్ నెంబర్ మనకి 8 తో డివైడ్ అయితే ఆటోమేటిక్ గా ఆ నెంబర్ మొత్తం కూడా మనకి 8 తో డివైడ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ నెంబర్ మొత్తాన్ని మనము 8 తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉంటాయో 1s 10s 100 ఆ విధంగా 100 వరకు ఉండే ఆ నెంబర్ ని తీసుకొని అది మనకి 8 తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. 8 10s 80 ఇక్కడ 82 లో 80 పోతే ఇంక 2 ఉంటుంది. 2 పక్కన 8 అంటే 28 అనేది మనకి 8 తో డివైడ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ మనకు అవ్వదు. నెక్స్ట్ 484 ఇది చూడండి. 8 6 48 సరిపోయింది, కానీ ఇక్కడ 4 మిగిలిపోయింది కాబట్టి ఇది కూడా అవ్వదు, 8 తో డివైడ్ అవ్వదు కాబట్టి 4. నెక్స్ట్ 824 చూడండి. 8 10s 80 82 లో 80 అయిపోతే ఇంకా 2 ఉంటుంది. 2 పక్కన 4 అంటే 24. 8 3s 24 అంటే ఎగ్జాక్ట్ గా మనకి 824 ఏమో 8 తో డివైడ్ అవుతుంది. మరి ఫస్ట్ 3 డిజిట్స్ ఏవైతే లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి 8 తో డివైడ్ అవుతుందంటే ఆ నెంబర్ మొత్తం కూడా 8 తో డివైడ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని ప్రకారంగా మనకి కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లాస్ట్ 4th ఆప్షన్ చూస్తే ఇక్కడ ఏముంది? 108 ఉంది. ఇప్పుడు
8 1 8, ఇక్కడ ఇంకా 2 మిగిలింది. 2 పక్కన 8 అంటే 28. 28 8తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. నెక్స్ట్ 99, క్రింది వాటిలో కాపరేకర్ స్థిరాంకం ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి కాపరేకర్ స్థిరాంకం అంటే ఏంటో అంటే ఒక స్థిరాంకానికి కాపరేకర్కి పేరు ఎందుకు పెట్టారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను 3 7 5 9 ఈ విధంగా 4 డిజిట్స్ అనేవి నేను డిఫరెంట్ డిజిట్స్ తీసుకున్నాను. వాటితోటి ఏర్పాటయ్యే అతి పెద్ద నెంబర్ ఏదో చెప్పండి అంటే కాపరేకర్ స్థిరాంకం ఆన్సర్ మనకి ఆప్షన్ 2 అని 6174 అని తెలుసు. కానీ ఇది మనకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటో కొంచెంలో రీజన్ ఏమో చూద్దాం. వీటితో ఏర్పడే పెద్ద నెంబర్ ఏంటి 9753. వీటితోటి ఏర్పాటయ్యే చిన్న నెంబర్ ఏంటి 3579. వీటిని మనం మైనస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 13 నుంచి 9 తీస్తే 4, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 7 తీయలేం కాబట్టి 14 నుంచి 7 తీస్తే 7, ఇక్కడేమో 6 ఉంటుంది. 6 నుంచి 5 తీస్తే 1, 9 నుంచి 3 తీస్తే 6, 6174 మనకు కావాల్సింది వచ్చింది. ఇప్పుడు ఈ 6174 ఉంది కదా, ఇప్పుడు వీటితోటి ఏర్పాటు అయ్యే పెద్ద నెంబర్ రాయండి 7641. వీటితోటి ఏర్పాటు అయ్యే చిన్న నెంబర్ రాయండి 1467. వీటిని మళ్ళీ మైనస్ చేయండి. 11 నుంచి 7 తీస్తే 4, ఇక్కడ 3 ఉంటుంది. 13 నుంచి 6 తీస్తే 7, ఇక్కడ మళ్ళీ 5 ఉంటుంది. 5 నుంచి 4 తీస్తే 1, 7 నుంచి 1 తీస్తే 6, మళ్ళీ ఏమొచ్చింది 6174 వచ్చింది. ఇప్పుడు నేను ఈ విధంగా ఈ 4 డిజిట్స్ ఇవి తీసుకున్నాను కాబట్టి కొంచెం వేగంగా వచ్చింది. ఒకవేళ వేరే తీసుకున్నా కూడా ఇప్పుడు సపోజ్ వాటిని మనం వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అందులో 4 అంకెలు వస్తాయి కదా, వాటితో ఏర్పడే పెద్ద నెంబరు వాటితో ఏర్పడే చిన్న నెంబర్ని మైనస్ చేసుకుంటూ వస్తే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనకి 6174 అనే నెంబరే వస్తుంది. ఈ 6174 అనే నెంబర్ని మళ్ళీ పెద్ద నెంబరు చిన్న నెంబర్గా రాసుకున్నా వాటిని మళ్ళీ మైనస్ చేసినా మనకి 6174 వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ 6174 అనే నెంబర్కి ఈ ప్రత్యేకత కలిగి ఉంది కాబట్టి దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది కాపరేకర్ గారు. కాబట్టి ఈ నెంబర్కి కాపరేకర్ స్థిరాంకం అని పేరు రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకొక నెంబర్కి కూడా వేరే రకమైన ప్రాముఖ్యత ఉంది. అందులో ఏంటంటే 1729. ఇది ఎవరికి సంబంధించిందంటే రామానుజన్కి సంబంధించిన నెంబరు. ఏంటిది? ఇప్పుడు దీనిని మనము 2 రకాలుగా రాయొచ్చు. అంటే గణాల మొత్తంగా క్యూబుల తాలూకు మొత్తంగా 2 టైప్స్ గా రాయొచ్చు. ఎలా అంటే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ గా రాయొచ్చు. అలాగే ఇదే నెంబర్ని క్యూబులతో ఎలా రాయొచ్చు అంటే 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ గా కూడా రాయొచ్చు. 12 క్యూబ్ అంటే 1728 ప్లస్ 1 క్యూబ్ అంటే 1. 1728 ప్లస్ 1 అంటే 1729 వస్తుంది. 10 క్యూబ్ అంటే 1000, 9 క్యూబ్ అంటే 729. 1729 ప్లస్ చేస్తే 1729 వస్తుంది. ఆ విధంగా మనకి ఒక నెంబర్ని 2 క్యూబుల మొత్తంగా 2 రకాలుగా రాయగలిగే నెంబర్ ఏమిటంటే 1729. ఇది ఎవరు కనిపెట్టారంటే రామానుజన్ గారు కనిపెట్టారు. కాబట్టి దీనిని మనం రామానుజన్ నెంబర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 100, క్రింది సంఖ్యలలో ఏది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ అన్ని రాశాను. అంటే మనం వీటిని ప్రతిదాన్ని మనకి స్క్వేర్ రూట్ గా మార్చుకున్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా, వర్గ సంఖ్య అవుతుందా లేదా అనేది ప్రతిసారి చూడడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మనం వర్గ సంఖ్యలను చాలా ఈజీగా కనిపెట్టడానికి ఒక విధానం అనేది ఉన్నది. దాన్ని డిజిటల్ రూట్, అంక మూలం అని అంటారు. దాని ప్రకారంగా మనము ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మనం సపరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే 1 స్క్వేర్ అంటే 1, ప్రతిదానికి నేను డిజిటల్ రూట్ రాస్తాను. డిజిటల్ రూట్ అంటే అంక మూలం అంటే అందులో ఉన్న అంకెల మొత్తాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి. 2 స్క్వేర్ అంటే 4, ఒక్క అంకె ఉంది కాబట్టి 4. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 మళ్ళీ 1 6 ఉన్నాయి, వాటిని కూడా ప్లస్ చేస్తే దాన్ని అంక మూలం అంటారు. ఏమొచ్చింది 7. 5 స్క్వేర్ అంటే 25, 2 5 ప్లస్ చేస్తే 7. 6 స్క్వేర్ 36 ప్లస్ చేస్తే 9. 7 స్క్వేర్ 49 ప్లస్ చేస్తే 13 వస్తుంది. మళ్ళీ ఆ 13 ప్లస్ చేస్తే 4 వస్తుంది. అంటే 7 స్క్వేర్ కి అంక మూలం ఏమిటంటే 4. 8 స్క్వేర్ కి 64 అంటే మనకేంటి 6 4 10 అవుతుంది. 10 అంటే 101. 9 స్క్వేర్ 81, 8 1 9. 10 స్క్వేర్ అంటే 100. వీటన్నిటిని ప్లస్ చేస్తే 1 వస్తుంది. ఆ విధంగా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 14977941191. మీరు కరెక్ట్ గా చూస్తే ప్రతి వర్గ సంఖ్య కూడా మనకి అంకమూలం ఏమొస్తుంది అయితే 1 వస్తుంది, 4 వస్తుంది, 7 వస్తుంది, 9 వస్తుంది. ఈ విధంగా మనకి ప్రతి వర్గ సంఖ్య తాలూకా కరెక్ట్ గా వినాలి. ప్రతి వర్గ సంఖ్య తాలూకా అంకమూలము
1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 స్క్వేర్ అనేది తీసుకున్నాను ఎగ్జాంపుల్ గా. 256 కదా. ఇప్పుడు దీనికి కూడా అంకమూలము 1479 అవ్వాలి, అంటే వాటిలో ఏదో ఒకటి అవ్వాలి. 2 5 7 7 6 13 మళ్ళీ అంకమూలం చేస్తే 4 వస్తుంది. మరి 4 అయ్యిందా లేదా? ఇప్పుడు సపోజ్ ఒకవేళ 25 స్క్వేర్ తీసుకున్నాను, 625 కదా. 25 స్క్వేర్ అంటే 625. 6 2 8 8 5 13 మళ్ళీ అంకమూలం చేస్తే 4 వస్తుంది. ఆ విధంగా మనం చూస్తే ప్రతి వర్గ సంఖ్య తాలూకా అంకమూలము 1479 అని అవుతుంది. అలాగని ప్రతి సంఖ్య కూడా ఒక సంఖ్య, ఇప్పుడు సపోజ్ 31 ఉంది, 31 తాలూకా అంకమూలం ఏంటి 4 వచ్చింది. అలాగని చెప్పేసి 31 మనకి వర్గ సంఖ్య అవుతుందా? స్క్వేర్ నెంబర్ అవ్వదు. ఒకవేళ 27 ఉంది, 27 తాలూకా అంకమూలం డిజిటల్ రూట్ ఏంటి 27 ప్లస్ చేస్తే 9 వస్తుంది. మరి 9 వచ్చింది కదా అని చెప్పేసి 27 అనేది వర్గ సంఖ్య అవుతుందా? అవ్వదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక సంఖ్య తాలూకా వర్గమూలము 1 4 7 9 అయినంత మాత్రం ఆ సంఖ్య వర్గ సంఖ్య అవ్వాలని లేదు. కానీ వర్గ సంఖ్య తాలూకా ప్రతి అంకమూలం కూడా 1 4 7 9 మాత్రం అవుతుంది. దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఫస్ట్ దీనికి అంకమూలం కడదాం. డిజిటల్ రూట్ 3 9 12 6 18 18 9 27 27కి మళ్ళీ అంకమూలం అంటే 27 ప్లస్ చేస్తే 9. అంటే మనకు కావాల్సిన ఇది వర్గ సంఖ్య అయ్యే ఛాన్స్ ఉన్నది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి దీన్ని అలా ఉంచుదాం. నెక్స్ట్ 1 3 6 9 1 3 4 4 6 10 10 1 3 4 4 6 10 10 9 19 19 అంటే ఏమొస్తుంది 10 వస్తుంది. 9 1 10 కదా. మళ్ళీ ఆ 10 మనం డిజిటల్ రూట్ చేస్తే 1 వస్తుంది. 1 వచ్చిందంటే మనకు కావాల్సిన వాటిల్లో అంటే ఇది స్క్వేర్ నెంబర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవ్వదాన్ని ఖచ్చితంగా చెప్పడానికి మనకు లేదు. నెక్స్ట్ ఇది చూస్తే 1 5 6 6 2 8 8 1 9 దీని తాలూకు డిజిటల్ రూట్ కూడా 9 వచ్చింది మనకి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇది కూడా మనకి వర్గ సంఖ్య అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం లెక్కలో పెట్టకూడదు. లాస్ట్ చూస్తే 2 3 5 5 1 6 వచ్చింది. 6 వచ్చిందంటే మనకి ఎక్కడైనా వర్గ సంఖ్య తాలూకా అంకమూలం అనేది ఎక్కడైనా 6 వచ్చిందా? నువ్వు ఏ రకమైన వర్గ సంఖ్య తీసుకున్నా అంకమూలం అనేది 1 4 7 9 వస్తాయి, కానీ 2 3 5 6 8 ఇవి మాత్రం రావు. ఇవి వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా మనకి వర్గ సంఖ్య అనేది అవ్వదు. 2 3 5 6 8 అంటే ఒక సంఖ్య తాలూకా అంకమూలము 2 3 5 6 8 వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదని మనం ఫిక్స్ అవ్వచ్చు. కానీ అంత మాత్రాన మనకి 1479 అంకమూలంగా వస్తే అది వర్గ సంఖ్య అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ మనకు చూస్తే అన్ని కూడా 9 1 9 ఆ విధంగా 149కి సంబంధించి అంకమూలాలు వచ్చాయి. అంటే ఇవి వర్గ సంఖ్యలు అవుతాయి. మరి అవ్వనది ఏది? వర్గ సంఖ్య కానిదే కదా అడిగాడు. అంటే మనకి డిజిటల్ రూట్ 2 ఉన్నా 3 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా 8 ఉన్నా ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా మనకి వర్గ సంఖ్య అనేది అవ్వదు. దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ మనకి 6 వచ్చింది డిజిటల్ రూట్, కాబట్టి ఇది మనకి వర్గ సంఖ్య అవ్వదు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లేదు ఒక్కొక్క దానికి వర్గ సంఖ్య చేసుకుంటామంటే ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఒకవేళ 39,3969 ఉంది కదా, ఇది దీనికి వర్గమూలం అనేది ఉన్నదా లేదా కనిపెడితే దీనికి ఇది వర్గ సంఖ్య అవుతుందా లేదా తెలుస్తుంది. మనకి వర్గమూలం కనుగొనడానికి ఏంటి? ఆ ఇచ్చిన నెంబర్ ప్రతిదాన్ని 2 2గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ తో ఉన్నది ఏదైతే ఉందో వాటిని స్క్వేర్ నెంబర్ గా రాయాలి. ఇప్పుడు 5 ఇక్కడ రాశాను అనుకో, సపోజ్ ఇక్కడ 5 రాయాలి. 5 5 25 రాయాలి. ఒకవేళ 6 సరిపోతుందా లేదా చూడాలి. 6 6 36 సరిపోతుంది. 7 వేసాం అనుకో, 7 7 49 ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనము 6తో ఉన్న నెంబర్ వేయాలి. 6 6 36 39 36 మైనస్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ ఇంకేం మిగిలింది? దాని అంతటిని యాజ్ ఇట్ ఈజ్ గా 69 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అంటే దానికి ఇక్కడ వచ్చే నెంబర్ కి డబల్ చేయాలి, 12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తావో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. మనకి ఇది ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది? 9 ఉంది. ఇక్కడ 9 మనకి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ 3 ఉన్నప్పుడైనా ఇక్కడ 3 ఉన్నప్పుడైనా 3 3 9 వస్తుంది. ఒకవేళ ఇక్కడ 7 ఉండి ఇక్కడ 7 ఉంటే 7తో దీన్ని ఇంటూ చేసిన 9 వస్తుంది. ఫస్ట్ 3తో చేద్దాం. ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఇక్కడ వేసిన నెంబర్ తో దీని మొత్తాన్ని గుణించాలి. 3 3 9 3 2 6 3 1 3 అంటే ఎగ్జాక్ట్ గా మనకి 0 వచ్చిందంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో అది 63కి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది స్క్వేర్ నెంబరే కదా. కాబట్టి మనం ఈ రకంగా వర్గమూలాలు అనేవి కనిపెట్టాలి. ఇప్పుడు వర్గమూలం అనేది మనకు వచ్చింది అంటే దీనికి స్క్వేరే కదా ఈ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 1369 చూద్దాం.
సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఇక్కడ వర్గమూలాలు అనేవి ఒక చిన్న టాపిక్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. 4 4 16 ఎక్కువ అయిపోద్ది కాబట్టి 3 3 9 వేయాలి. 13 నుంచి 9 తీస్తే 4 69. ఇప్పుడు 3కి డబల్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ వేయాలి, ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఇక్కడ వేసిన నెంబర్తో ఇక్కడ మొత్తాన్ని గుణించాలి. ఇక్కడ 9 ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 వేసాను అనుకోండి, ఇక్కడ కూడా 3 వేసాను అనుకోండి. 3 3 9, 3 6 18. అంటే ఇక్కడ మనకి సరిపోవట్లేదు, అంటే ఇక్కడ 3 రాదు. ఇంకా యూనిట్ ప్లేస్ లో 9 వచ్చేది ఏముంటుంది, 7 ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేస్తే 7, ఇక్కడ కూడా 7 వేయాలి. 7 7 7 7 49, 9 4 7 6 42 ప్లస్ 4 46. మనకి ఎగ్జాక్ట్ గా 0 వచ్చింది. 0 వచ్చిందంటే 1369 అనే నెంబరు 37 కి పర్ఫెక్ట్ గా స్క్వేర్ అనేది అవుతుంది కదా. ఆ విధంగా వర్గమూలాలు చేయాలి. ఇంకోటి కూడా మిగిలింది కదా, అది కూడా చేసేద్దాం. 4 4 16 ఎక్కువ అయిపోద్ది కాబట్టి 3 3 9 వేయాలి. 15 నుంచి 9 తీస్తే 6. ఇక్కడ 21 మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి డబల్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ రాస్తావో ఇక్కడ అదే నెంబర్ రాయాలి. అక్కడ ఉన్న నెంబర్తో ఇక్కడ ఉన్న టోటల్ గా ఉన్నదాన్ని గుణించాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 1 ఉంది. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 1 వేస్తాను అనుకోండి. 1 1 1 1 6 6. అంటే మనకి ఏమవుతుంది, సరిపోవట్లేదు. అంటే ఇక్కడ 1 కాదు, అంటే యూనిట్ ప్లేస్ లో 1 వచ్చేటట్టు ఇంకేది రాయొచ్చు, 9 రాయొచ్చు. ఇక్కడ 9 రాస్తే ఇక్కడ 9 రాయాలి. ఆ 9 తో దీని అంతటిని ఇంటూ చేయాలి. 9 9 81 1 8. 9 6 54 54 ప్లస్ 8 62. మనకి ఎగ్జాక్ట్ గా 0 వచ్చిందని దాని అర్థం ఏంటి, ఈ 1521 అనేది 39 కి సరిగ్గా మనకి స్క్వేర్ అనేది అవుతుంది. ఈ 3 స్క్వేర్లు వాటి తాలూకు వర్గమూలాలు ఏ విధంగా కనిపెట్టాలో మనకు అర్థమైంది. మరి కానిది ఏదేనంటే ఆటోమేటిక్ గా 2301 మనకి వర్గ సంఖ్య కాదు. కాబట్టి మనకి కావాల్సిన ఆన్సర్ కూడా అదే. నెక్స్ట్ 101. ఒక క్వింటాల్లోని గ్రాముల సంఖ్య మనకి, అంటే ఒక క్వింటాలో ఎన్ని గ్రాములు అయితే ఒక క్వింటా అవుతుందని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ 1 క్వింటా అంటే మనకి 100 kgs అని అర్థం. అది మనకు అర్థమైతే ఆటోమేటిక్ గా మనకి ముందు నుంచి ఏం తెలుసు, 1 kgకి 1000 grams అని మనకు తెలుసు. దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు 1 క్వింటా అంటే 100 kgs కదా. 1 క్వింటా అంటే 100 kgs. మనకి 1 క్వింటాకి కొనుక్కోమన్నాడు కాబట్టి 100 kgs కి ఎన్ని గ్రాములు కనుక్కోవాలి. మనకి 1 kgకి ఎన్ని గ్రాములు, 1000 grams. ఆ 1000తో ఇంటూ చేస్తే టోటల్ గా 1 క్వింటాకి ఎన్ని గ్రాములు వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. 1 into 1 1, ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros కాబట్టి టోటల్ గా 5 zeros. దాని ప్రకారంగా చూస్తే 1 పక్కన 5 zeros ఉండాలి. అంటే 1,00,000 గ్రాములు. 1,00,000 గ్రాములు అయితే 1 క్వింటా అవుతుంది, 100 kgలు అవుతుంది. కాబట్టి మనకి కావలసిన ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102. రవి తన కారులో ప్రతి 3 రోజులకు 5 లీటర్ల పెట్రోల్ నింపుతాడు. అయినా అతను సెప్టెంబరు నెలలో నింపిన పెట్రోల్ లీటర్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. రవి ఏమో ప్రతి 3 days కి 5 లీటర్స్ పెట్రోల్ నింపుతాడట. మనకి సెప్టెంబర్ నెలలో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి. సెప్టెంబర్ నెలలో 30 days ఉంటాయి. మనకి రవి 3 days కి 5 లీటర్స్ పెట్రోల్ నింపుతాడు. మనకి ఫస్ట్ 1 dayకి ఎన్నో తెలుసుకుందాం. ఏకవస్తు మార్గ పద్ధతి ప్రకారంగా చేస్తే ఈజీ. 1 dayకి 5/3 లీటర్స్ వాడుతాడు. 3 days కి 5 లీటర్స్ అయినప్పుడు 1 dayకి 5/3 లీటర్స్ అవుతుంది. అంటే 1 dayకి 5/3 లీటర్స్. 1 dayకి 5/3 లీటర్స్. అలాంటివి సెప్టెంబర్ లో ఎన్ని డేస్ ఉంటాయి, 30 days ఉంటాయి. 1 dayకి 5/3 అయినప్పుడు సెప్టెంబర్ లో 30 days ఉంటాయి కాబట్టి ఇంటూ 30 చెయ్యాలి. అప్పుడు 3 1s 3 10s. 5 into 10 అంటే ఎంత, 50. అంటే ఆ సెప్టెంబర్ నెలలో రవి 50 లీటర్స్ పెట్రోల్ అనేది ఉపయోగిస్తాడు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103. a ఈజ్ ఈక్వల్ టు -3 అయితే a ఇంటూ a -3 -8 తాలూకా విలువ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, a ఇంటూ a -3 -8. ఏ తాలూకా వాల్యూ ఎంత ఏమంటున్నాడు, -3 మనకి ఏమంటున్నాడు. కాబట్టి ఏ ప్లేస్ లో -3 వేద్దాం. ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్ లో -3, ఇక్కడ -3 ఉంది, -8. ఇప్పుడు ఫస్ట్ మనకి బడ్మాస్ రూల్ ప్రకారంగా మనం ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఎప్పుడైనా కంప్లీట్ చేయాలి. -3 అదే విధంగా ఉంచి -3 అంటే -6 అవుతుంది, -8.
ఇప్పుడు బ్రాకెట్ తర్వాత ఏంటి ఆఫ్, అంటే ఎక్కడైతే మనకి బ్రాకెట్స్ ఇంటూతో ఉంటాయి ఆఫ్ తో ఉంటాయి, ఇక్కడ -3 ఆఫ్ -6 అని అర్థము. కాబట్టి ఫస్ట్ ఈ బ్రాకెట్ మొత్తాన్ని ఇక్కడ రెండు బ్రాకెట్స్ ని మనం కంప్లీట్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 × 6 అంటే 18 -8. మనకి 18 లో నుంచి 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 10. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 104 స్తూపం యొక్క సమతలాల సంఖ్య ఎన్ని అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా మనకి ఇచ్చాడు. ఫస్ట్ స్తూపం సిలిండర్ ఏ విధంగా ఉంటుంది? ఇలా ఉంటుంది, అంటే మనకి ఒక డబ్బా మాదిరిగా మనకి ఉంటుంది. మరి వాటికి ప్లెయిన్ సర్ఫేసెస్ సమతలాలు ఎన్ని ఉంటాయని అంటున్నాడు. మనకి కింద మనకి రౌండ్ షేప్ లో సమతలంగా ఉంటుంది, పైన కూడా రౌండ్ షేప్ లో వృత్తాకారంలో సమతలంగా ఉంటుంది. కాబట్టి కిందన ఒకటి పైన ఒకటి టోటల్ గా సమతలాలు ప్లెయిన్ సర్ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే సిలిండర్ కి 2 ఉంటాయి. కాబట్టి 2 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల కొలతలు కలిగిన దీర్ఘచతురస్రం చుట్టుకొలత సెంటీమీటర్లలో కనుక్కోమని చెప్తున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఒక దీర్ఘచతురస్రం తాలూకా పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 15 సెంటీమీటర్లు ఆ విధంగా ఇచ్చాడు. అంటే ఇది మనకి 15 అవుతుంది, ఇది మనకి 12 అవుతుంది. అయితే దాని తాలూకా చుట్టుకొలత కనుక్కోమన్నాడు. చుట్టుకొలత అంటే ఏంటి? పెరిమీటర్, అన్ని వైపులా అన్ని భుజాల తాలూకా మొత్తం చేస్తే అదే మనకు చుట్టుకొలత. మరి 15 15 30 అవుతుంది, 12 12 24 అవుతుంది, 30 24 54 అవుతుంది. లేదా ఫార్ములా ఏంటి? 2 × L + B. 2 × L అంటే మనకి 15 ప్లస్ B అంటే 12. 15 12 27 అవుతుంది. 2 × 27 అంటే 54. మనకి కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 సంఖ్యలు 3 5 4 6 5 4 2 1 7 8 3 2 1 4 ఇవన్నీ మనకి ఇక్కడ ఇన్ని రాసులు ఇచ్చాడు. వాటి యొక్క బాహులకము మోడ్ అనేది కనుక్కోమని చెప్తున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మోడ్ బాహులకం అంటే అర్థం ఏంటి? మనకి ఎన్ని రాసులు ఇచ్చినా కూడా ఆ రాసులన్నింటిలో ఏ రాశి అయితే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిందో, ఎక్కువ సార్లు వచ్చిందో అదే మనకి బాహులకము మోడ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఇన్ని రాసులలో ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది ఏదో చూద్దాం. ఫస్ట్ 3 చూస్తే 3 1 2 3 అనేది 2 టైమ్స్ ఇచ్చాడు. 3 ఏమో 2 టైమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 5 చూద్దాం. 1 2 5 కూడా 2 టైమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 4 చూద్దాం. 1 2 3 4 ఏమో 3 టైమ్స్ ఇచ్చాడు. కాబట్టి 3 మనకి ఎక్కువ సార్లు ఏది ఇవ్వాలి? ఎక్కువ సార్లు ఏదైతే వస్తుందో అదే కదా మనకు బాహులకము. ఇక్కడ 2 టైమ్స్ కంటే 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ మనకు 3 అవ్వదు, 5 అవ్వదు. కాబట్టి వాటిని పక్కన పెట్టవచ్చు. అంటే 4 అనేది ఉందా? ఇంకా మనం చూడాలి. 6 చూడాలి. 6 అనేది ఇంకెక్కడైనా ఉందా? లేదు. కాబట్టి వదిలివచ్చు. అంటే 3 టైమ్స్ కంటే ఎక్కువ వచ్చింది ఏదైనా ఉందేమో చూడాలి. 5 ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. 4 చేస్తాం. 2 చూడాలి. 2 1 ఇక్కడ ఒకసారి, అంటే 2 ఏమో 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి 3 టైమ్స్ వచ్చిన 4 ఇప్పటికీ మెజారిటీలో ఉంది కాబట్టి పక్కన పెట్టాలి. 1 ఏమో ఇక్కడ ఒకసారి 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి మనకి 4 ఇంకా అవుతుంది. 8 ఇక్కడ ఒక దగ్గర వచ్చింది కాబట్టి ఇంకెక్కడ అవ్వదు. 3 2 1 4 ఇవన్నీ మనం ఆల్రెడీ లెక్క పెట్టేసాము. అంటే దీని ప్రకారంగా చూస్తే అన్ని సార్లు కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటి? 4 కదా మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయింది. కాబట్టి మనకు కావాల్సిన బాహులకం మోడ్ ఏమో 4 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 మొదటి 25 సహజ సంఖ్యల తాలూకా సగటు అడుగుతున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ 25 నేచురల్ నెంబర్స్, అంటే నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 ఈ విధంగా మనకి ఎక్కడి వరకు అడిగాడు? 25 వరకు అడిగాడు. ఇక్కడ 1 నుంచి 25 వరకు టోటల్ గా 25 నేచురల్ నెంబర్స్ ఉంటాయి. వాటి తాలూకా అంకమద్యం సగటు అని అడిగాడు. మనకి అంకమధ్య సగటుకు ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే 1 నుంచి 25 వరకు అన్ని మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళి బై 25 వేయాలి. ఆ రకంగా కాకుండా మనకి ఇలాంటివి మనకి ఇక్కడ మనం ప్రతిదీ చూస్తే డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి నేచురల్ నెంబర్స్ కాబట్టి 1 నెంబర్ కి దాని నెక్స్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 1 ఉంటది. ఆ విధంగా డిఫరెన్స్ ఎప్పుడైనా ఈక్వల్ గా ఉంటే వాటి తాలూకా మీన్ అనేది మనకి సగటు అనేది ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నెంబర్ కి లాస్ట్ నెంబర్ కి ప్లస్ చేసి బై 2 చేయాలి. A ప్లస్ L/2 అని అంటారు. మరి ఏ అంటే ఫస్ట్ నెంబర్ 1, L అంటే లాస్ట్ నెంబర్ 25/2. ఇప్పుడు 1 + 25 అంటే 26/2. అంటే ఏమొస్తుంది? 2 1 2 13. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 13. అంటే మనం ఇప్పుడు 1 నుంచి 25 వరకు అన్ని వేసుకుంటే వాటన్నింటినీ ప్లస్ చేసి బై 25 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 13 వస్తుంది. అంటే మిడిల్ లో ఉండే నెంబరే మనకి
అంక మధ్యం అవుతుంది. ఈ 1 నుంచి 25 వరకు ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండే నెంబర్ మన సగటు అవుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం కనుక్కోవచ్చు. a+l/2. కాబట్టి ఆన్సర్ 13. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 బహుముఖిల కోసం ఆయిలర్ సూత్రం ఏమిటని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనం ఏ రకమైన పాలీహెడ్రాన్ బహుముఖ ఫలకం తీసుకున్నా ఆయిలర్ సూత్రం ఎప్పుడు కూడా v+f = e+2. అంటే ఒక బహుముఖ ఫలకం తాలూకా శీర్షాలు వాటి తాలూకా తలాలు ఆ రెండింటిని కలిపితే అంచుల కంటే 2 ఎక్కువగా ఉంటాయి. కాబట్టి v+f = e+2 అనేది ఆయిలర్ తాలూకా ఫార్ములా. మరి ఈ ఫార్ములా ప్రకారంగా ఏది ఉన్నది అంటే మనం ఆప్షన్స్ ప్రకారంగా చూసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, f-e అంటే ఇక్కడ f నుంచాడు, ఈనేమో ఇటువైపు ఇచ్చాడు. అంటే f-e = 2+v అవ్వాలి. 2 - v అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎఫ్ ఈని ఇటు తెచ్చాడు, -e అటువైపు ఏముంది 2 ఉంది, ఇక్కడ v అటువైపు తీసుకెళ్తే -v అవుతుంది. f-e = 2 - v. మనకి ఆ ఫార్ములా ప్రకారంగా ఇది వచ్చింది. కాబట్టి మనకు అవసరమయ్యేది ఏదంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇది అవుతుందా లేదా చూద్దాం. f-2 = v - e. మనకి -e వస్తే ఏమవుతుంది, +e అవుతుంది. f+e అవుతుంది. ఇక్కడ అసలు f+e ఉందా, లేదు. v+f ఉంది. కాబట్టి మన సెకండ్ కాదు. f+v = e-2. ఇక్కడ -2 ఉంది, అది ఇటు తీసుకుని వచ్చారు అనుకోండి, +2 అవుతుంది. అప్పుడు f+2 ఉందా, f+v ఉందా, f+2 ఉంది. ఇది f+v ఉంది. కాబట్టి మనకి ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఇప్పుడు చూడండి, f+e = v-2. ఇటువైపు మనకి ఎప్పుడు కూడా ప్లస్ అనేది ఉండాలి. పోనీ ఇది ఇటువైపు -2 ఇటువైపు తీసుకుని వచ్చారు అనుకోండి, e+2 అవుతుంది, సరిపోయింది. కానీ f ను అటువైపు తీసుకెళ్తే v-f అవుతుంది. v-f కాదు కదా, v+f. కాబట్టి ఇది కూడా మనకు కాదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్ లో 500 మిల్లీలీటర్ల నీరు ఉంది. అయితే ఆ పాల ప్యాకెట్ లో నీటి పాల నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఒక 2 లీటర్ తాలూకా ప్యాకెట్ లో 500 ml మనకి ఏముంది, వాటర్ మిక్సింగ్ అయిపోయి ఉందట అందులోన. అంటే ఇప్పుడు 2 లీటర్ని మనకి ఆల్రెడీ వాటర్ని మిల్లీ లీటర్స్ లో చెప్పాడు. కాబట్టి లీటర్స్ ని కూడా మిల్లీ లీటర్స్ లోకి మారుద్దాం. 1 లీటర్ = 1000 మిల్లీ లీటర్. ఆ రకంగా చూస్తే ఇక్కడ 2 లీటర్ అన్నాడు కాబట్టి 2000 మిల్లీ లీటర్స్ లో మనకి 500 మిల్లీ లీటర్స్ ఏమో వాటర్ అన్నాడు. మరి ఆటోమేటిక్ గా టోటల్ 2000 లో 500 మిల్లీ లీటర్ వాటర్ అయిపోతే మిగిలింది మనకి ప్యూర్ మిల్క్ అవుతుంది కదా. ఆ ప్యూర్ మిల్క్ ఎంత అవుతుంది, 1500 ml అవుతుంది. ఆ విధంగా 2000 ml లో 1500 ml ఏమో మిల్క్ ఉంటుంది, 500 ml ఏమో వాటర్ ఉన్నదని వాడే మిక్స్ చేశాడని చెప్పాడు. ఇప్పుడు వాడు మనకి రేషియో దేనికి అడిగాడు, వాటర్ కి మిల్క్ కి. ఫస్ట్ వాటర్ రాయాలి, తర్వాత మిల్క్ రాయాలి. వాటర్ ఎంత 500 మిల్క్ ఎంత 1500. ఇప్పుడు మనం ఈ రేషియో చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వాటి తాలూకా ప్రమాణాలు 2 ఒకేలా ఉండాలి. అప్పుడే మనం రేషియో అనేది కట్టగలం. ఇక్కడ 500 మిల్లీ లీటర్స్ ఉన్నది, 1500 మిల్లీ లీటర్స్ లోనే ఉంది. కాబట్టి రెండింటి తాలూకా ప్రమాణాలు ఒకేలా ఉన్నప్పుడే మనం రేషియో కట్టగలము. ఇప్పుడు చూస్తే 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది. 5 1s 5 3s అంటే లీస్ట్ గా మనకి రేషియో అనేది కనిష్టంగా కదా రాయాలి. ఏమొచ్చింది, 1:3 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 0.125కి సమానమైన భిన్నము ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ మనకి 0.125ని పాయింట్ లేకుండా మనం ఏ విధంగా రాయాలో చూడాలి. ముందు పాయింట్ తీసిస్తే మిగిలింది ఏది ఉంది, 0.125. లెఫ్ట్ సైడ్ 0 ఉంది కాబట్టి దానికి వాల్యూ ఉండదు. కాబట్టి 125 అవుతుంది. బై ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని జీరోస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 zeros వస్తాయి. ఆటోమేటిక్ గా 1 ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నెంబర్ మనం ఎలా రాయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డెసిమల్స్ ని మన ఫ్రాక్షన్స్ లోకి మార్చేటప్పుడు ఏమొచ్చింది, 125/1000 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ వాటిని ఏమైనా దాంతో మనకి డివైడ్ అవుతాయేమో చూడాలి. ఇక్కడ మనకి బాగా కనిష్టమైన దానికి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి 25 తో డివైడ్ అవుతుంది. 25 5s 125, 25 4s 100. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది
5/40 వచ్చింది. ఈ 5/40 కూడా ఇంకా మనకి డివైడ్ అవుతుంది. 5 1s 5 8s అంటే మనకి 0.125కి ఈక్వల్ గా ఉండే ఫ్రాక్షన్ ఏదంటే 1/8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 2^5 into 5^5 హోల్ బై 10^5 దాని తాలూకా వాల్యూ ఎంత అవుతుందని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసిస్ సపరేట్ గా వేరేగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? a⁻m into b⁻m. ఈ విధంగా భూములు వేరేగా ఉన్నాయి, ఘాతాంకాలు సమానంగా ఉండేటప్పుడు ఇంటూ చేస్తే ఏబి హోల్ పవర్ ఆఫ్ m గా మారుతుంది. అంటే లోపల ఇక్కడ బేసిస్ ని ఇంటూ చేసి టోటల్ గా పవర్ పెట్టచ్చు. ఆ విధంగా మనం దీన్ని చూస్తే ఇక్కడ బేసిస్ ఏమున్నాయి? ఇక్కడ ఏని బిని ఇంటూ చేశాడు కదా, అలాగే ఇక్కడ 2 into 5 చేస్తే ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 పవర్ ఆఫ్ ఈ రెండింటికి పవర్స్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పైన రాయాలి. బై ఇక్కడ కింద ఏముంది? 10^5 ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి అది రాస్తాం. మరి రెండు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 10^5 ఉంది, ఇక్కడ కూడా 10^5 ఉంది. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. 0 కాదు, 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 షడ్భుజులు అని భుజాల సంఖ్య అంటే ఎన్ని భుజాలు కలిగిన బహుభుజి అయితే దాన్ని షడ్భుజి అంటారు. చూస్తే మనకి 6 భుజాలు ఉండాలి. ఈ విధంగా 6 భుజాలు కలిగినటువంటి బహుభుజినే మనం షడ్భుజిగా చెప్పొచ్చు. కాబట్టి భుజాల సంఖ్య ఎంత అడిగాడు కాబట్టి 6 భుజాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి షడ్భుజిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే హెక్సాగాన్ అని అంటారు. హెక్సాగాన్. మరి 5 భుజాలు ఉన్న పంచభుజి అని అంటారు. ఏమంటారు అంటే పంచభుజి. ఈ విధంగా 5 భుజాలతో ఉండేదాన్ని పంచభుజి. ఇంగ్లీష్ లో పెంటాగాన్ అని అంటారు. మనకి 12 భుజాలు ఉన్నా మనం వేయటం అనేది కష్టంగా ఉంటది. 12 భుజాలు కలిగినటువంటి బహుభుజిని మనం ద్వాదశ భుజి అని పిలుస్తాము. ద్వాదశ భుజి అని పిలుస్తాము. నెక్స్ట్ 7 భుజాలు కలిగినటువంటి బహుభుజిని మనము సప్తభుజి అని పిలుస్తాము. సప్తభుజి, హెప్టాగాన్ అని ఇంగ్లీష్ లో అంటాం. మనకి కావాల్సింది అయితే షడ్భుజి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 ఒక రాంబస్ లో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమే విధంగా ఇచ్చాడు. మనకి రాంబస్ ని మనము సమచతుర్భుజంగా కూడా పిలవచ్చు. సౌష్ఠవ రేఖలు అంటే సిమెట్రీ లైన్స్ ఎన్ని ఉంటాయని అంటున్నాడు. మనకి రాంబస్ వచ్చేసరికి సౌష్ఠవ రేఖలు కర్ణాల వెంబడి ఈ విధంగా ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. అంటే ఇప్పుడు సౌష్ఠవ రేఖ అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడైతే రేఖ గీస్తామో ఆ రెండు కూడా సర్వసమానంగా విడిపోవాలి. అంటే వారెన్నింటిని మనం ఒకవేళ మడత పెడితే ఎగ్జాక్ట్ గా సరిపోవాలి. ఆ విధంగా ఉంటే దానిని మనం సౌష్ఠవ రేఖ అంటాం. కర్ణాల వెంబడే మనకి రాంబస్ కి సమచతుర్భుజానికి 2 సౌష్ఠవ రేఖలనే ఉంటాయి. కాబట్టి మనకి కావలసిన ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొంతమంది ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా కూడా అవుతుంది కదా అని చెప్పేసి టోటల్ గా 4 అనుకుంటారు. కానీ ఈ విధంగా అంటే భుజాల మధ్యగా వెళ్ళే రేఖ అనేది మనకి సౌష్ఠవ రేఖలుగా అవ్వదు. కాబట్టి కేవలం కర్ణాల మీదుగా వెళ్ళేవి మాత్రమే సౌష్ఠవ రేఖలు అవుతాయి. ఆన్సర్ 2 అవుతుంది కానీ 4 అవ్వదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ది 114 ఒక చిత్రస్త్రాన్ని రూపొందించడానికి 36 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ చిత్రస్త్రం యొక్క వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో ఎంత ఉంటుందని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఎలా ఇచ్చాడు. మనకి 36 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక తీగ అనేది ఉంది. ఆ తీగను మనం ఒక చిత్రస్త్రాకారంలో ఏర్పాటు చేస్తే అంటే దాని అర్థం ఏంటి? ఆ 36 సెంటీమీటర్లను మనం చుట్టుకొలతగా చెప్పుకోవచ్చు కదా. ఒక చిత్రాస్త్రం యొక్క ఈ విధంగా 4 వైపులా సమానంగా పెడితే అది ఎంత అవుతుందని అంటున్నాడు. ఆ చుట్టుకొలత 36 అవుతుందని అంటున్నాడు. 36 సెంటీమీటర్ల తీగతో ఈ విధంగా ఒక చిత్రాస్త్రాన్ని నిర్మించాడట. అంటే దాని అర్థం ఏంటి? ఆ 36 సెంటీమీటర్లు చిత్రాస్త్రం తాలూకా చుట్టుకొలతకు సమానం అని అర్థం. కాబట్టి చిత్రాస్త్రం తాలూకా చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4a కదా. అంటే 4 భుజాలు కలపాలి. భుజం ఒక దాన్ని ఏ అనుకుంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 4a అవుతుంది. మరి దాన్ని బట్టి మనకు అడిగింది ఏంటాడు? చిత్రాస్త్ర వైశాల్యము ఈ లోపల ఏరియా ఎంత ఉంటుందని అంటున్నాడు. చిత్రాస్త్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? a² కదా. మరి మనకి ఏ తెలిస్తే a² తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఏ తెలుస్తుంది కదా. a = 4 1s 4 9s కాబట్టి a = 9 వచ్చింది. మనకి a² వైశాల్యం కావాలా కాబట్టి 9² వేయాలి. 9² అంటే 81 అనేది అవుతుంది. 81 సెంటీమీటర్ స్క్వేర్ మనకి 81 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన 36 సెంటీమీటర్లని 9 9 9 9 ఆ విధంగా 4 సమాన భాగాలుగా చేసినప్పుడు చిత్రస్త్రాకారం అవుతుంది. మనకు వైశాల్యం అనేది కాబట్టి 9² చెయ్యాలి. 81 వస్తుంది.
ఈ విధంగా మనము మే 30వ తారీఖు షిఫ్ట్ 1కి సంబంధించి తెలంగాణ టెట్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి సొల్యూషన్స్ అవన్నీ మనం చూసాం. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, కేవలం ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.